అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనందరినీ సజీవు లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన నామాన్ని కనపరచుటకు, స్తుతించుటకు మనందరినీ సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు సజీవుడు కనుక మనల్ని కూడా ఆయన సజీవులుగా ఉంచుతూ ఉన్నాడు. అందుని బట్టి స్తోత్రం. మరి ఈరోజు ప్రత్యేక విధంగా మనము మరి ఎంతమంది బిడ్డలైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అలాంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే లోకంలో జరుగుతున్న సంగతులను బట్టి అనేక మంది మరి ఇలాంటి ఆర్థిక సమస్యల మధ్యలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేక విధంగా ఈరోజు ప్రత్యేకంగా మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. నాతో మీ అందరూ కూడా ఏకీభవించండి. చిన్న పాట పాడుకొని ప్రభుని స్తుతించి ప్రార్థనలోకి వెళ్దాం. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము, ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ దీవించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. అవును, మనము మన కుటుంబాల సమేతముగా ప్రభు యేసుని మాత్రమే సేవించాలి అని ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మరి దేవుని యొక్క వాక్యం ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం కూడా తీర్చబడును అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మన దేవుడు అడిగిన వాటికన్నా, ఊహించిన వానికన్నా అధికమైన కార్యములు చేసేటటువంటి దేవుడు. అందుకే దేవుడు మత్తయి సువార్త 7:7 సెలవిస్తూ ఉన్నాడు. మీరు అడగండి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అయ్యో నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి, నా జీవితం ఏమవుతుందో అని మరి సరి అయినటువంటి ఆదాయ మార్గములు లేక పిల్లల్ని మనం ఎలాగ స్కూల్స్కి పంపించినా కానీ అందరూ మరి పిల్లలందరినీ చక్కగా పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తూ ఉన్నారు. మరి మా పిల్లల్ని చదివించుకోవడానికి మా దగ్గర సరి అయినటువంటి డబ్బు లేదు అని మీరు వేదన పడుతూ ఉన్నారా? మరి ఈరోజు నాకు సరి అయిన జాబే లేదే, ఉన్నా కానీ నాకు చిన్న జాబ్ ఉంది, ఆ జాబ్లో వచ్చేటటువంటి మరి డబ్బులు నాకు సరిపోవట్లేవు, మరి నెలలో మరి మాకు ప్రారంభంలోనే వచ్చినటువంటి ధనమంతా కూడా మాకు అయిపోతూ ఉంది అని మీరు అనుకుంటూ ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక రకమైన ఇబ్బందులు ఈరోజు మరి సరి అయినటువంటి మరి ఇల్లు రెంట్ కట్టుకోవడానికి కూడా ధనం లేక ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. మరి పిల్లలను చదివించుకోవడానికని రకరకాలుగా మరి వ్యాపారాలు చేసుకుంటూ మరి వ్యాపారాలు నష్టపోయి ఏ విషయంలో కూడా సరిగా కలిసి రాక ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు శ్రమపడ్డారు. అప్పుడు దేవుడు మోసేను లేవనెత్తాడు. మోసేతో మాట్లాడు, మోసే నువ్వు వెళ్ళయ్యా, నా పిల్లలు ఎంతో బాధలు కష్టంలో ఉన్నారు, ఇదిగో వారి యొక్క ఇనుప సంఖ్యలను నేను విడిపించడానికి, వారిని నేను తప్పించడానికి ఇదిగో నేను నిన్ను పంపిస్తున్నానయ్యా అని చెప్పినప్పుడు మోసే ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు మోసేను దేవుడు పంపించాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో దేవునికి మొరపెట్టారంట. కష్టకాలంలో వారు నాకు మొరపెట్టగా నేను
ఉత్తరం ఇచ్చితని అన్నాడు దేవుడు. వాళ్ళకు ఉత్తరం ఇచ్చాడు. ఏ రీతిగా అంటే మోషేను వాళ్ళ దగ్గరకు పంపించి ఫరో రాజు దగ్గరికి పంపించి మరి ఫరో రాజు యొక్క హృదయాన్ని మార్చి వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా మరి ఎర్ర సముద్రం వారికి అడ్డుగా నిలబడింది. తిరిగి వారు వెళ్ళేటటువంటి మార్గంలో అప్పుడు వాళ్ళు మరి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు మరి మోషేను దేవుడు వాడుకొని మరి ఆ ఎర్ర సముద్రం కూడా రెండుగా చీల్చివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. వారు ముందుకు సాగి వెళ్లకుండా వారికి ఎరికో గోడలు అడ్డుగా ఉన్నాయి. అప్పుడు ఎరికో గోడలు చుట్టూ వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. ఈ రోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల మధ్యలో మనం మౌనముగా ఉండొద్దు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకొని మనం వాళ్ళ ముందు తక్కువ వారిగా ఉండొద్దు. ఎందుకో తెలుసా, మన దేవుడు మనం అంట ఫలించి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం అన్ని విషయాల్లో ఫలించాలనేదే దేవుని యొక్క సంకల్పం. తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలాగే మన పరలోక తండ్రి నీ కొరకు నా కొరకు ప్రాణమును ఇచ్చినటువంటి మన పరలోక తండ్రి ఏమనుకుంటున్నాడంటే నీవు నేను అన్ని విషయాల్లో ఫలించాలి అని, అన్ని విషయాల్లో శ్రేష్టమైనటువంటి వాటిని మనం పొందుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో సెలవిస్తున్నాడు ద్వితీయోపదేశకాండం 15:6 ఇదిగో నేను మిమ్మల్ని అప్పిచ్చేవారిగా చేస్తాను, మీరు అప్పు తీసుకునే పరిస్థితిలో ఇక ఉండరు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు పైవారిగా ఉంటారు, మీరు క్రింది వారిగా ఉండరు, మీరు తలగానే ఉంటారు, మీరు తోకగా ఉండరు అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యాన్ని మనందరం కూడా పరిపూర్ణ విశ్వాసంతో నమ్మాలి. ఎందుకంటే నమ్మినచో నా మహిమను చూస్తావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విశ్వసించి నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా పరిపూర్ణ విశ్వాసముతో దేవునిపై ఆధారపడి, ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఏలియాను కాకోలముల ద్వారా పోషించిన దేవుడు. సరేపతు విధవరాలు ఆమె కరువులో ఉన్నప్పుడు మరి ప్రవక్తను పంపించి ఆమెను పోషించినటువంటి దేవుడు. కానాపల్లిలో ఉన్న మరి నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన దేవుడు. మన దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టాక 12 గంపలు మిగిలేటట్టు చేస్తుంది దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మన దేవుడే మన ధైర్యము, మన దేవుడే మన ఆధారము అని చెప్పేసి మనం అన్ని విషయాల్లో ముందుకు సాగి వెళదాం. ప్రభు మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనములు నాయన. అవును ప్రభా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు నాయన. అన్ని విషయములలో మీరు ఫలించి అభివృద్ధి చెందమంటూ ఉన్నావు ప్రభా. అవును తండ్రి నాయన, మేము అన్ని విషయములలో ఫలించినట్లు కృప దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన ఎటూ దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నారు అయ్యా, కన్నీటితో ఉంటూ ఉన్నారేమో దిక్కుతోచని పరిస్థితులలో ప్రభా. అయ్యా, అప్పుల వారు రేపు పొద్దున లేస్తే ఎలాగుంటది నా జీవితం అని వాళ్ళకి నేను ఏమి సమాధానము చెప్పాలని ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారేమో నాయన. బిడ్డల ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అనుకొని ప్రభా, అయ్యో వాళ్ళని వీళ్ళని అడిగినా ఎవ్వరు నాకు సహాయం చేయట్లేదని నాయన ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారేమో. వారిని నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. దయచేసి వారి పిల్లల ఫీజులు కట్టుకోవడానికి మార్గములు సరళము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, నువ్వు మాత్రమే సజీవుడవు, నువ్వు మాత్రమే సహాయము చేయి దేవుడవు ప్రభా. ఈరోజు ఆ బిడ్డల జీవితంలో నూతన కార్యములు చేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నాకు శాలరీ సరిగా రావడం లేదంటున్నారేమో నాయన. దయచేసి వారు ప్రమోషన్లు పొందుకోవడానికి సహాయము దయచేయండి అయ్యా. వారికి వచ్చేటటువంటి ఆదాయము నాయన అయ్యా నీకు వందనాలు. వారికి ప్రభ అన్ని విషయాల్లో సమృద్ధినివ్వమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి కుటుంబంలో కూడా సమృద్ధినివ్వండి అయ్యా, సమాధానమునివ్వండి అయ్యా, దుఃఖమును సంతోషంగా మార్చండి నాయన. అవును ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే అప్పుల సమస్యల్లో ఉంటున్నారో వారిని దర్శించండి. వారికి కావలసినటువంటి వనరులు సమకూర్చండి. అప్పు తీర్చేటటువంటి మార్గమును చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకను ఎంతమంది బిడ్డలైతే నాయన ఇంటి రెంట్లు కూడా కట్టుకోలేక ప్రభా అయ్యా, ఇంటి వారు నాయన ఓనర్స్ ప్రభ ఖాళీ చేయమని చెప్పి ఉన్నారేమో. అట్టి వారిని కూడా నువ్వు దర్శించండి అయ్యా. అయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా. దయచేసి నీ బిడ్డల జీవితాల్లో నీవే నూతన కార్యములు జరిగించిన ఆయన ఈ దినము మొదలుకొని ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము దయచేయమని, కుటుంబాన్ని పోషించుకునే మార్గములు చూపించమని నాయన. అయ్యా, నష్టపోయిన ప్రతి జీవితంలో నాయన దయచేసి ప్రభ ఈ దినం మొదలుకొని నాయన కానాపల్లిలో నీరు ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా అట్టి కార్యములు జరిగించమని తండ్రి నాయన. ప్రతి బిడ్డ దుఃఖమును సంతోషముగా మార్చమని ప్రభా. అయ్యా, అన్ని విషయాల్లో వారిని తలగా ఉంచమని ప్రభా. అన్ని విషయాల్లో వారిని పైవారిగా ఉంచమని తండ్రి నాయన. అయ్యా, వారు ఇప్పుడు ఈ రోజు అప్పు తీసుకునే బిడ్డలుగా ఉన్నారేమో నాయన. అప్పిచ్చే బిడ్డలుగా వారిని మార్చమని తండ్రి నాయన. అన్ని విషయాల్లో నీవే తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వాక్యాన్ని అందరూ కూడా చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి అందరికి కూడా సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు ఇలాంటి శ్రమల మధ్యలో ఉంటూ ఉన్నారు కాబట్టి మన బాధ్యత అందరినీ కూడా మరి దేవుని యొక్క వైపు మరల్చడానికి, అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్లు మనం చూడాలి. కాబట్టి దేవుడి బిడ్డలుగా మరి ఈ వాక్యాన్ని విని అందరం కూడా ధైర్యం పొందుకున్నాం. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్.